పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతికి పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోట చిత్రపటానికి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గండికొండలరావు, ఓలేటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సినీ రంగానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కోట శ్రీనివాసరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుర్రి మురళీధర్ రావు, కర్నేడి తాతీలు, ఎడ్ల ప్రభాకర్ రావు, సింహాద్రి, తుమ్ముల లక్ష్మణ్, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పరమపదించారు. అయితే ఆయన ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్రీకరణలో 750 చిత్రాలు పైగా నటించారు. ఆయనకి 83 సంవత్సరాలు నిండాయి. ఆయన మా పార్టీలో బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999 సంవత్సరంలో ఆయన పోటీ చేసి నెగ్గి బీజేపీ అంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఆయన సిద్ధాంతాలన్నీ కూడా చాలా బాగా నచ్చేవి. అయితే ఆయన లేని లోటుని మేము ఆయనకి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. ప్రముఖ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు వారి యొక్క పరంపర మరి తెలుగు రాష్ట్రంలో వారి నటనకి మరి ప్రాధాన్యత ఇస్తూ భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతి విధానానికి లోనై ఆయన ఆ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. ఆ ఆశయ సాధనతో ఉండి ఆయన నటనని ఇంకా పెంపొందించుకున్నారు. కానీ సినీ రంగంలో ఉంటూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆయన నటన గురించి ఎక్కడన్నా లోటు వస్తుందేమో, ఎవరో మమ్మల్ని బుక్ చేసుకోరేమో అన్న భయం లేకుండా మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు మరి ధీటుగా భారతీయ జనతా పార్టీకి ఒక నాయకుడిగా నిలిచారు. అలాంటి నాయకుడు ఈ రోజు కోల్పోవడం భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద లోటని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారు నిన్నే తుదిశ్వాస వెళ్ళడం జరిగింది. ఈ రోజున పిఠాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి కట్టించడం జరిగింది. బీజేపీ శ్రేణులు అందరికీ కలిసి. కోట శ్రీనివాసరావు గారు చాలా విలక్షణమైన నటులు. హాస్యం కావచ్చు, విలనిజం కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 50 సంవత్సరాల పాటు సినిమాల్లో చక్కగా ప్రజల్ని ఆనందింపజేయటం ఇవన్నీ చేశారు. వారికి సద్గతులు కలగాలని కోరుకుంటూ